పేరు పవన్ కుమార్. పవన్ కుమార్. ఓకే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమంటారు? ఏమనేది చేస్తుంది అంటే అంటే ఆయన పరిపాలన ఎలా ఉంది? డెవలప్మెంట్ అయితే ఏం లేదు, అంతకేం లేదు. ఉమ్. స్టార్టింగ్ చాలా చెప్పాడు కానీ ప్రజెంట్ అయితే అసలు ఏమి లేదు, చెప్పేది కూడా ఏమి లేదు అసలు. స్టార్టింగ్ ఆయన స్పీచ్ చూసి మేము కూడా ఆయనకి ఇచ్చేసాం, అంటే అతను వస్తే బాగా చేస్తాడు, ఆయన ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ అంతా రివర్స్ అయిపోయింది ఇప్పుడు. చూస్తే పెండింగ్ ఫైల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉన్నట్టు వినిపిస్తుంది. ఒక సుమారు ఒక 15,000 పెండింగ్ ఫైల్స్ కూడా మిగిలినట్టు చెప్తున్నారు. దేనికోసం ఏమంటారు? మన అంత ఐడియా లేదన్న, కానీ ఏంటంటే అంత లేదు, అంత డెవలప్ అయితే అసలు లేదు అది. కానీ అన్న మంత్రులకు సంబంధించి చాలా మంది మంత్రులు ఇప్పటి వరకు వర్క్ చేయకపోతే వాళ్ళకున్న మంత్రి పదవులు మారుస్తున్నట్టు అయితే వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అలా మార్చడం మీద మీ అభిప్రాయం? అసలు చేస్తేనే కదా ముందు ఎవడన్నా మారడానికి, చేయకుండా ఎవడు బాటికి వాడు కామ్గా ఉంటున్నాడు. ఇంకా ఆయన చేస్తే ఏంది, మారిస్తే ఏంది, మారిపోతే ఉంది. అంటే మారిస్తే కొత్త వాళ్ళు వస్తే ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్? ఉంది, బట్ ఏంటంటే చెప్పలేం చేస్తారో చేయరు. ఇప్పుడు ఆయన కూడా స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ కూడా మేము అందరం చేస్తాం అన్నాడు, వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఏం లేదు కదా. మనకి మనకి సోషల్ మీడియాలో వస్తుంది అదేమన్నంటే అమ్మాయి, అదే 30 మెంబర్స్ అమ్మాయి అని చెప్పి అన్నాడు కదా, అది ఎడిపోయింది మరి. చేస్తే అంతే కదన్నా, చేస్తే అది రావాలి కదా, అది ఎడిపోయింది అంటన్నా, ఏం లేదు కదా. అదొకటి చూసుకుంటే రీసెంట్ గా మనకి తిరుపతి దేవస్థానం ఉంది, పెద్ద వైరల్ టాపిక్ అయితే మారిపోయింది. అక్కడ ఆవులు చనిపోయారని వైసీపీ నాయకులు చాలా మంది మంత్రులు కూడా అక్కడికి వచ్చి ధర్నాలు అయితే చేశారు. దీనికోసం ఏమంటారు బ్రో? వాళ్ళ అటు సైడ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సవాల్ విసిరారు, అది సోషల్ మీడియా ఒకటి వదిలేరు కదా. దానికి ఆయన భూమా గారు వెళ్ళారు, రోజా వెళ్ళింది, వాళ్ళ అందరూ వెళ్ళారు, పార్టీ వాళ్ళు అందరూ వెళ్ళారు, అక్కడున్న ఎంపీ వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. వాళ్ళని ఎంపీని లోపల రానిచ్చారు, అక్కడున్న ఎమ్మెల్యే అదే టీటీడీ అని ఉన్నాడు కదా, ఆయన ఆపేశారు. అక్కడ ఆపాల్సిన అవసరం ఏముంది, సవాల్ విసిరాడు, ఆయన వస్తా అన్నాడు, వస్త్రం మనిషిని పోలీసులు పెట్టి ఆపాల్సిన అవసరం ఏముందన్న. ఆపకుండా ఉంటే వచ్చి డీలింగ్ చేసుకుంటారు కదా ఏదో ఒకటి. మరి అది ఒక మాటలో ఈ కూటమి పరిపాలన ఎలా ఉన్నది అనుకుంటున్నారు బ్రో? మీరు ఒక ఆంధ్రప్రదేశ్ యువకుడిగా, ఒక ఓటర్గా. ఇప్పటికి వచ్చి దగ్గర దగ్గర వాళ్ళు 11 months 9 months అవుతుంది కదా, అంతేం లేదు, అంతకేం అనిపించలే. స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కానీ ఏమి లేదు. ఏదైనా ఉంటే ముసలి వాళ్ళకి ఎత్తున్నాడు అంతే, అది కూడా ఏమో దేవుడికి తెలియాలి, ఏమి లేదు. యువకుడినే రీసెంట్ గా నారా లోకేష్ గారు ఒక 20 లక్షల ఉద్యోగాలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. దీన్ని ఎంతవరకు నమ్మచ్చు ప్రజలు? జనవరి ఫస్ట్ డే అన్నాడు అప్పుడు వస్తుందని, ఇప్పుడు దాకా రాలేదు. మేలో అంటున్నాడు, మే కూడా పోయింది, ఇంకేం లేదు, వచ్చేది ఏం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వీళ్ళ దానికి కంపేర్ చేస్తే ఎవరిది బాగున్నది అనుకోవచ్చు? జగన్దే మేలు, ఎందుకంటే స్టూడెంట్స్కి ప్లస్ జరిగింది, స్టూడెంట్స్ కానీ ముసలి వాళ్ళకి కానీ అందరికీ. కాబట్టి ఏదన్నా ఆరోగ్యశ్రీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుంది అది. ఇప్పుడు అది ఆపేశారు కదా, బిల్లు కట్టలేదని సంథింగ్ అది ఆపేశారు. సో ఏంటంటే మళ్ళీ ఆయన వస్తేనే కొద్దిగా బాగుంటుందని మా అభిప్రాయం అంతే. చూసుకుంటే ఇప్పుడుకి చాలా పెండింగ్స్ అయితే మిగిలిపోయినాయి అంటున్నారు. అంటే మీకు ఇందాక చెప్పాను పవన్ కళ్యాణ్ గారు దాన్ని, ఇలా పవన్ కళ్యాణ్ గారు కాకుండా పలు మంత్రులు, పలు ఎమ్మెల్యేలు ఏవైతే వాగ్దానాలు చేశారో అవి కూడా ఇంకా పూర్తి అవ్వాలన్నట్టు అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళ మీద నారా చంద్రబాబు గారు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? తీసుకుంటే మంచిది, ప్రజలకి హెల్ప్ చేయవచ్చు. తీసుకోకపోతే నెక్స్ట్ కూడా రారు వీళ్ళు, నెక్స్ట్ వచ్చేది లేదు, ఇంకా ఛాన్స్ లేదు ఇంక వీళ్ళకి. 9 months అంతా వ్యవహారం అంతా అర్థమైపోయింది వీళ్ళు ఇది చేస్తున్నారని, సో రారు మ్యాక్సిమం. మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ గారిది మళ్ళీనేమో మత కల్లోలం లేపుతున్నారు, కావాలని వైసీపీ అని కూడా ప్రచారాలు అయితే చేస్తున్నారు కొన్ని ఛానల్స్ లో. దీనికోసం ఏమంటారు? అదేం జరిగింది అనేది మనకు క్లారిటీ లేదన్న, అతను మనకు క్లారిటీ లేదు, మనం దాని గురించి మాట్లాడలేదు. ఏం జరిగింది అనేది మనకు ఐడియా లేదు. అట్నే ఏంటంటే వైన్ షాప్కి వెళ్ళే ఆ రికార్డు ఉంటుంది, హైవే కాడ పడిపోయిన రికార్డు ఉంటుంది, కాబట్టి మనం దాని గురించి ఏమంటారు, నాకైతే ఐడియా లేదు అంతగా. ఒక మాటలో ఎవరి పరిపాలన బెస్ట్ అనుకుంటున్నారు? ఒక 5 సంవత్సరాలు సీఎం గా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చేస్తున్న ఈ కూటమి పరిపాలన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జగన్ 5 సంవత్సరాలు చేసి అంటున్నారు కదా, 5 సంవత్సరాలు చేయలే. మన కరోనాలోనే 2.5 years అయిపోయింది అక్కడే. సో ఆయన చేసింది మిగతా హాఫ్ పరిపాలన చేశాడు, దాంట్లో కూడా బాగా చేశాడని నేను అంటున్నా. ఎందుకంటే స్టూడెంట్స్ స్కాలర్షిప్ వేసాడు, అమ్మఒడి లాంటి అలాంటి ఎన్నెన్నో వేసాడు, ముసలి వాళ్ళకి చక్కగా ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ నెంబర్ 1 ఉంది అప్పుడు, ఎన్నెన్నో హాస్పిటల్ కట్టిస్తున్నాడు. ఈ క్యాన్సర్ పేషెంట్ అన్న ఒకటి అది పెట్టాడు అందరికి, కిడ్నీ అని చెప్పి ఒకటి పెట్టాడు, చక్కగా డెవలప్మెంట్ చేసాడు కాదనట్లే. కానీ వీళ్ళు చేసినట్టుగా వైసీపీ కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్ళి సాగు కొట్టేది, బయటికి తీసుకొచ్చేది అటు చేయలేదు కదా. అతను ప్రజల కోసం చేసాడు, బాగానే ఉంది. వీళ్ళు మాత్రం వీళ్ళు చేసింది ఏంటంటే అభివృద్ధి ఒకటే చేశారన్న, మనుషులు లోపల తీసుకురా, బయటికి లాగటం, చంపటం, ఒకటం, అది వీళ్ళు చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు
మర్డర్లు ఎక్కువ జరిగినాయి ఇప్పుడు వచ్చినాయి 10 నెలల్లో. మనమే చూస్తున్నాం కదన్న. అసలు ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అప్పుడేం జరిగినాయి, ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడే ఎక్కువైపోతున్నాయి కదా అంటున్నా. నారా లోకేష్ గారి రెడ్ బుక్ పరిస్థితి ఏంటి? అది జగన్ వస్తే ఇంకా రివర్స్ అవుతుంది. అప్పుడు రెడ్ బుక్ కాదు, వాడు అట్లాంటి 20 పెట్టుకోవాలి అట్లాంటి బుక్లు. జగన్ పొరపాటుకు కానీ బై మిస్టేక్ కానీ జగన్ కానీ అట్లా గెలిచి మన టీవీ స్క్రీన్లు ఉంటాయి కదా, టీవీ స్క్రీన్లో 89 అని దాటిందంటే మాత్రం ఇంకో ఏటోలో వెళ్ళిపోవటం. తెలుగుదేశం వాళ్ళకి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వెళ్ళిపోతారు ముందు ఫైట్ వేసుకొని ఎమర్జెంట్గా. వాళ్ళు ఉండరు. జగన్ ఈసారి 2029తో ఆయన చేసేది చూడటానికి ఉన్నా నేను కూడా, అసలు ఆయన ఏం చేస్తాడు అనేది, ఆ విధ్వంసం ఏందనేది. కానీ మరి గతంలో మీరైతే వింటే ఇది ఒక అంటే బట్టన్ నొక్కే పరిపాలన, అభివృద్ధి లేని పరిపాలన అని కూడా చాలా మంది అయితే మాట్లాడారు. మరి వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇచ్చారు? ఆయన నొక్కొచ్చు కదా, ఇప్పుడు ఆయన కూడా నొక్కొచ్చు కదా. అదే ఆయన ఏం చేస్తాడు, సరే బటన్ కొడితే వస్తుంది అంతా ఇది అని చెప్పి అన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు మరి? అంతే కదన్నా, బటన్ కొడితే అందరికి వెళ్తున్నాయి. జగన్ ఏం చేశాడు అంటున్నాడు కదా, నువ్వేం చేసావు? 40 years ఇండస్ట్రీ అంటాడు, ఏం చేశాడు? 40 ఇండస్ట్రీ ఏంది అది? సంపటమా? అంతే కదా. వైసీపీ వాళ్ళు ఒరే ఆ ఇంటోడు వైసీపీకి సపోర్టరా అంటే చాలు, ఆ ఇంట్లోకి వెళ్ళేది, వాడిని బయటికి లాక్కొచ్చేది, చంపేది, కొట్టేది. అది నిజంగా జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా. మన రీసెంట్గా పల్నాడు అది మా నాన్న వెళ్ళాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఒక అన్న చంపేసారని వెళ్ళారు కదా, జరగట్లేదా మరి? జరుగుతుంది కదా అన్న. హైలేలు కాడ వైసీపీ వాళ్ళు వెళ్తుంటే ఆపి ముసలోడు కాళ్ళు కొడుతున్నారు. కుర్రోడు ఒక్కడే ఆడికి వస్తుంటే కారులో ఆపి వాడిని కత్తులతో అటు చేస్తున్నారు. జరుగుతుంది కదా అన్ని. అమ్మాయిలు చాలా మందికి ఇన్సిడెంట్ అవుతా ఉండి, దాని గురించి ఏం లేదు. కానీ గతంలో మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఒక 2-3 రేపులు అయితే జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. రీసెంట్గా కూడా మనకి తిరుపతి ఆ ఏరియాలో కూడా ఒక రేపు అయితే జరిగింది మొన్న శ్రీరామనవమి కూడా. మరి అప్పుడు అది ఎందుకు అంత వైరల్ చేశారు, ఇప్పుడు ఇది ఎందుకు అంత తక్కువ చేస్తారు? అర్థం కాలేదన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేప్స్ గట్రా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. మరి అయ్యే రేప్స్ ఇప్పుడు జరుగుతున్నాయా? చూస్తున్నాం కదా అన్న, జరుగుతున్నాయి కదా అన్ని. అయ్యే కదా ఇప్పుడు అమ్మాయిలు రేప్ చేస్తున్నారు. మన విజయవాడలో 300 అమ్మాయిలు రికార్డ్ అని బయటకు వచ్చింది. చేసిన వాళ్ళు నిజాయితీగా చెప్పుకుంటున్నారు. సరే లోకేష్ గారు అది బాగా ట్రెండ్ అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం వల్ల ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళి మీడియా వాళ్ళు అడుగుతున్నా, ఆయన ఏమంటాడు, రికార్డులు ఆడండి అంటాడు. చేసినోడు ఏమంటాడు, నా కాడ రికార్డులు ఉండి అని వాడే ఒప్పుకుంటున్నాడు. ఈయనేమంటాడు, రికార్డులు ఆడండి అంటాడు. కవర్ చేస్తున్నట్టే కదా వీళ్ళు. అమ్మాయిలకి చాలా మందికి ఇన్సిడెంట్ అవుతా ఉండే కానీ వీళ్ళు ఏదో కవర్ చేస్తున్నారు అంతా. ఒక మాటలో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నది ఇప్పుడు కూటమి పరిపాలన? ప్రెసెంట్ ఇప్పుడైతే అంత ఏం అప్డేట్ అయితే డెవలప్మెంట్ ఏమి లేదన్న. మిగతా 4 years ఆయన ఏమైనా చేస్తాడేమో చూద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.